హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు. సుప్రీం తీర్పును అమిత్ షా వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సల్వాజూడం తీర్పు నక్సలిజాన్ని ప్రోత్సహించినట్లు కాదన్నారు రిటైర్డ్ జడ్జీలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తరపున అమిత్ షా తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు, పేరు పెట్టి అవమానించడం వంటి అసభ్యకర రాజకీయాలకు చోటు ఉండకూడదని చెప్పారు జడ్జీలు. నక్సలైట్లను ప్రోత్సహించేందుకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పునిచ్చారని ఇటీవల అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. సల్వాజూడం ఉంటే 2020 నాటికే దేశంలో నక్సలిజం అంతమయ్యేదని అమిత్ షా కామెంట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా వ్యాఖ్యలను మాజీ జడ్జీలు ఖండించినట్లు తెలుస్తుంది కదా, ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మొత్తం 19 మంది మాజీ విశ్రాంత న్యాయమూర్తులు ఈ అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ని ఖండించారు. సాల్వాజూడం పైన అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం బలోపేతం అవ్వడానికి ఆ రోజు సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పే కారణం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఇప్పటికే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఖండించారు. డిబేట్స్లో డీసెన్సీ అనేది అవసరము. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదు, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా చూడాలి. అలాగే ఆ తీర్పు కూడా తాను ఒక్కడినే ఇచ్చినట్టుగా కాదు, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాన్ని నా ఒక్కరికి ఆపాదించడం సరికాదు. అలాగే ఆ జడ్జిమెంట్లో కూడా ఎక్కడ కూడా తాను నక్సలిజాన్ని కానీ లేకపోతే ఆ భావజాలాన్ని కానీ సమర్థిస్తున్నట్లుగా ఎక్కడ కూడా జడ్జిమెంట్లో లేదు. మొత్తంగా 40 పేజీల జడ్జిమెంట్ కాపీని తానే రాశాను. దాంట్లో ఎక్కడ కూడా ఆ భావజాలాన్ని ప్రోత్సహించినట్లుగా తను ఎక్కడ కూడా కామెంట్స్ చేయలేదు. పూర్తి స్థాయిలో ఆ జడ్జిమెంట్ పాఠాన్ని కనుక చదివినట్లయితే అమిత్ షా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అట్లాంటి ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ చేసుకునేవారు కాకపోవచ్చు అనేటువంటి కామెంట్స్ చేస్తూ ఇంతటితో ఈ ఇష్యూని వదిలేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. బట్ ఈరోజు కొంతమంది విశ్రాంత న్యాయమూర్తులు వీటికి సంబంధించినటువంటి అంశం పైన స్పందించారు. ఒక లేఖ అనేది కూడా, బహిరంగ లేఖ అనేది కూడా రిలీజ్ చేశారు. సుమారు 19 మంది ఆ లేఖలో వారికి సంబంధించినటువంటి సంతకాలు ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ అంజనా ప్రకాష్, జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ కైలాస్ గంభీర్, ఇట్లా ఒక 19 మంది స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దాంతోపాటు న్యాయ వ్యవస్థకు తీర్పులకు సంబంధించి ఆపాదించడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవప్రదంగా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికను చూడాల్సిందిగా వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇంతటితోనైనా ఈ వివాదాన్ని ముగింపు పలకాలంటూ కూడా, ఎందుకంటే దేశ న్యాయ వ్యవస్థ పైన ప్రభావం చూపించేలాగా ఒక జడ్జిమెంట్ని ఒక న్యాయమూర్తి ఇష్టానుసారంగా రాశారు, లేకపోతే ఆ న్యాయమూర్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయంగా దాన్ని సూత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అవి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయాలపైన కావచ్చు, లేకపోతే ఇచ్చేటువంటి తీర్పులపైన కావచ్చు ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆందోళన కూడా ఇటు న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ను ఖండిస్తూనే ఉప ఎన్నికకు సంబంధించి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి రెండు వ్యక్తుల మధ్య పోటీగా కాకుండా రెండు సిద్ధాంతాల మధ్య, లేకపోతే దాని గౌరవప్రదంగా ఎన్నికను నిర్వహించాలంటూ కూడా సూచన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఇటు మాజీ న్యాయమూర్తులు, అలాగే ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్గా ఉన్నటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా ఈ అంశం పైన స్పందించారు. పూర్తి స్థాయి జడ్జిమెంట్ కాపీని కనుక పూర్తిగా చూసినట్లయితే అమిత్ షా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాకపోవచ్చు అనేటువంటి కామెంట్స్ చేస్తూ వివాదాన్ని ముగించాలనేటువంటి విజ్ఞప్తిని అయితే చేశారు. మొత్తంగా రెండు కూటములకు సంబంధించి, ఇండియా కూటమికి సంబంధించి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రస్తుతానికి ఈ టాపికే హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. సాల్వాజూడంకి సంబంధించి ముఖ్యంగా నక్సలిజానికి సంబంధించి రూపుమాపేందుకు అప్పటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాల్వాజూడంని ప్రోత్సహించేలాగా
గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సాయుధ సంపత్తినిచ్చి వారిని నక్సలైట్లను అంతమొందించేందుకు ఉపయోగించేటువంటి ప్రక్రియగా సాల్వజూడంని చేశారు. దాన్ని స్టే చేస్తూ అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా ఇచ్చింది. బట్ ఎక్కడ కూడా నక్సలిజాన్నో లేకపోతే నక్సలిజం యొక్క భావజాలాన్ని ప్రోత్సహించేలాగా జడ్జిమెంట్ కాపీ లేదు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఓవరాల్గా ఆ జడ్జిమెంట్ కాపీ ఆ జడ్జిమెంట్ వల్లనే నక్సలిజం పెరిగిపోయింది అనేటువంటి భావన వచ్చేలాగా ఆయన కామెంట్స్ చేశారు. వాటిని విశ్రాంత న్యాయమూర్తులు అలాగే ప్రస్తుతం ఇండియా కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతానికి ఉప ఎన్నికకు సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ అంశంతో దాన్ని మరింత జట్లం చేయొద్దంటూ కూడా విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది జ్యోతి.